ఎంత ప్రతిభ ఉన్నా కష్టపడి పని చేయకపోతే అత్యంత సాధారణ జీవితానికే పరిమితం కావాలి. అందుకు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జీవితమే ఉదాహరణ. సక్సెస్ సాధించడానికి హార్డ్ వర్క్ చాలా కీలకం. ఎంత ప్రతిభ ఉన్నా కష్టపడి పని చేయకపోతే చివరికి అత్యంత సాధారణ జీవితానికే పరిమితం కావాలి. అందుకు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జీవితం సరైన ఉదాహరణగా చెప్పవచ్చు. వినోద్, సచిన్ చాలా మంచి ఫ్రెండ్స్. వీరిద్దరికీ గొప్ప టాలెంట్ ఉంది. అయితే వినోద్ హార్డ్ వర్క్ చేయకుండా తన కెరీర్ని నాశనం చేసుకున్నాడు. ఆటను మెరుగుపరచుకోవడానికి ఎప్పుడూ కష్టపడలేదు. అందుకే సచిన్ టెండూల్కర్ లాగా గొప్ప క్రికెటర్ కాలేకపోయాడు. ఒకప్పుడు వినోద్ కోట్లు సంపాదించాడు. ఇప్పుడు మాత్రం బీసీఐ అందించే 30,000 మంత్లీ పెన్షన్తోనే బతుకుతున్నాడు. అతని ఫైనాన్షియల్ కండిషన్ ఇలా ఎందుకు మారిపోయిందో తెలుసుకుందాం. వినోద్ క్రికెట్ జీవితంలో చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయనే మాట వాస్తవం. అయినా ఈ క్రికెటర్ చాలా గొప్ప రికార్డులు సాధించాడు. కాంబ్లీ 1993 ఫిబ్రవరి 2న ఈడెన్ గార్డెన్స్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. భారతదేశం తరపున మొత్తం 17 టెస్టులు ఆడాడు. 1024 పరుగులు చేశాడు. అలానే 104 వన్డేల్లో 32.59 యావరేజ్తో 2,477 పరుగులు సాధించాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ అద్భుతంగా రాణించాడు. 129 మ్యాచ్ల్లో 59.67 యావరేజ్తో ఏకంగా 9,967 పరుగులు సాధించాడు. ఇలాంటి గ్రేట్ క్రికెట్ రికార్డు ఉన్న వినోద్ ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోలో చాలా దయనీయమైన పరిస్థితుల్లో కనిపించాడు. కాంబ్లీ తన కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. వైరల్ వీడియోలో నడవడానికి కూడా కాంబ్లీ ఇతరులపై ఆధారపడడం కనిపించింది. ఇద్దరు వ్యక్తులు ఇతన్ని ఎత్తుకొని ఒక కుర్చీలో కూర్చోబెట్టడానికి సాయం చేశారు. ఈ వీడియో చూసి క్రికెట్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. బీసీఐ సచిన్ టెండూల్కర్ను ట్యాగ్ చేసి వినోద్ ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని కోరారు. వినోద్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చని కొన్ని మీడియా రిపోర్ట్స్ పేర్కొన్నాయి. వినోద్ కాంబ్లీ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కేఎల్ భారతి స్పోర్ట్స్ అకాడమీ పేరుతో ఒక కోచింగ్ అకాడమీ ప్రారంభించి కోచ్గా పనిచేశాడు. అంతేకాకుండా ముంబైలోని బీకేసీలో ఉన్న ఎంసీ అకాడమీలో హెడ్ కోచ్గా కూడా వర్క్ చేశాడు. కరోనాకి ముందు కొన్ని బ్రాండ్లతో కలిసి పనిచేస్తూ పాడ్కాస్ట్లో కూడా పాల్గొన్నాడు. అంటే క్రికెట్ ఆడడం మానేసిన తర్వాత కొన్నాళ్ళు బాగానే గడిపాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. వినోద్ కోవిడ్-19 సమయంలో శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. కరోనా తర్వాత అతని సంపాదనకు బ్రేక్ పడింది. గతంలో క్రికెట్ ఆటగాడిగా వినోద్ చాలా పేరుతో పాటు కోట్లు సంపాదించాడు. ఒకానొక సమయంలో అతడి ఆస్తి $1.5 బిలియన్ చేరుకుంది. కానీ ఇప్పుడు ఆస్తంతా కరిగిపోయింది. ఆజ్ తక్ మీడియా రిపోర్ట్ ప్రకారం వినోద్ ప్రస్తుతం 30,000 పెన్షన్తో బతుకుతున్నాడు. ఆ డబ్బు కూడా బీసీఐ నుంచి అందుకుంటున్నాడు. ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ, సచిన్ టెండూల్కర్ నాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండు. ఎన్నోసార్లు ఆర్థిక సహాయం చేశాడు. అడిగినప్పుడల్లా ఇస్తాడు. కానీ అతన్ని డబ్బు అడగకూడదని నిర్ణయించుకున్నా అని చెప్పాడు. వినోద్ ఆండ్రియా హేవిట్ను పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు జీసన్, జొహాన్నా అనే 2 పిల్లలున్నారు. ఫ్రెండ్స్, క్రమశిక్షణ లేకపోతే ఏ రంగంలోనైనా రాణించలేము. వినోద్ కాంబ్లీ జీవితం కూడా అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.